హాయ్ అండి. నమస్తే అండి. సో, మన బ్యాక్ బాగా పొడవు పెట్టుకున్నాం. నార్మల్‌గా పొడవు ఉన్నప్పుడు ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బాగా పొడవు పెట్టుకుంటాం కదా! 15, 16 ఇంచెస్ అలా కొంతమంది పెట్టుకుంటారు కదా! సో, అలా పెట్టుకునే వాళ్ళకి కిందన మనం 2 ఇంచెస్ మడత పెట్టి మళ్ళీ ఫ్రంట్ మార్క్ చేసుకుంటాం కదా! కానీ అలా 2 ఇంచెస్ మడత పెట్టడం వల్ల ఫ్రంట్ యొక్క పొడవు కూడా పెరిగిపోద్ది. ఎందుకంటే మనం బ్యాక్ ఆల్రెడీ పొడవు ఎక్కువ పెట్టాం కాబట్టి. మరి అలా పెట్టుకునేటప్పుడు మనకి షేప్ పోద్ది కదా! సో, దానికోసం ఏం చేయాలంటే మనం బ్యాక్ పొడవు నుంచి ఫ్రంట్ పొడవు మామూలుగా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మనం కిందకి ఓన్లీ ఈ ఫ్రంట్ పార్ట్‌ని కొలుచుకుంటే 13 లేదా 13.5 లోపు మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకన్నా ఎక్కువ ఉంటే మనకు షేపు కరెక్ట్‌గా ఫిట్టింగ్ రాదనమాట. మరి అలాంటప్పుడు ఇక్కడ మరి ఈ పొడవు తగ్గిపోయింది కదా! మరి బ్యాక్ పన్నా ఇది పొడవు తగ్గిపోయింది కదా! మరి అప్పుడు మనకి పొడవు వెనకాతల ముందు ఒకేలా ఉండాలి కదా! మరి సైడ్ జాయింట్ చేసేప్పుడు. సో, దానికోసం ఆ పొడవుని ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటామంటే మనకి షేప్ బెల్ట్ ఉంటది కదా! షేప్ బెల్ట్ నార్మల్‌గా ఇక్కడ 3 ఇంచెస్ లేదా 2 ½ ఇంచెస్ మీరు తీసుకుంటారనుకోండి వెడల్పు. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అంటే మనకి ఎంత కావాలంటే అంత 1 ఇంచ్ అక్కడ తగ్గిస్తే ఆ 1 ఇంచ్ ఎక్స్‌ట్రాని ఈ షేప్ పీస్‌లో తీసుకొని దీనికి జాయింట్ చేస్తే ఇప్పుడు మనకి ఈ బ్యాక్ మొత్తం పొడవు అలాగే ఫ్రంట్ మొత్తం పొడవు సరిపోద్దనమాట.